Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about top 100 MSET colleges fee structure through AP EAP set counseling. సో ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ద్వారా టాప్ 100 ఎంసెట్ కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. ఎవరైనా కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఎవరికైనా కానీ ఇంజనీరింగ్ అడ్మిషన్ గైడెన్స్ కానీ కావాలనుకుంటే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో దీనికోసం డివిఎస్కే లెక్చర్స్ అనే యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇకనకైనా వివరాల్లో కానీ వెళ్ళామంటే ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సో దీంట్లో టాప్ 100 కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే మనము డిస్కస్ చేయబోతున్నాము. ఈ టాప్ 100 కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ కానీ మనం క్లియర్గా కానీ చూసామంటే హైయెస్ట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఎస్వి యూనివర్సిటీ సెల్ఫ్ సపోర్ట్ కోర్స్ అయితే ఉందండి. సో దానికి 1,60,000 అయితే ఉంటుందండి. ఈ 100 కాలేజెస్లో మినిమం ఫీజు వచ్చేసరికి మనకి 52,400 అయితే ఉందండి. సో ఈ మొత్తం 100 కాలేజెస్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో వీటి యొక్క ఫీ స్ట్రక్చర్ 52,400 నుంచి 1,60,000 వరకు అయితే ఉంటుందండి. సో యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ సెల్ఫ్ సపోర్ట్ కోర్స్ ఏదైతే ఉందో ఎస్వి యూనివర్సిటీలో దానికి హైయెస్ట్ ఫీజు అండి, అది 1,60,000 అండి. సో ఈ 100 కాలేజెస్ని మనము డిఫరెంట్ కేటగిరీస్లో కనుక డివైడ్ చేసామనంటే అబౌవ్ 1 lakh అయితే 13 కాలేజెస్ అయితే ఉన్నాయండి. 90,000 నుంచి 1 lakh వరకు అయితే 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయండి. 80,000 నుంచి 90,000 వరకు 5 కాలేజెస్ అయితే ఉన్నాయండి. 70,000 నుంచి 80,000 వరకు అయితే 13 కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో మనకి ఈ 100 కాలేజెస్ యొక్క సో మ్యాక్సిమం 1,60,000 ఇది ఓన్లీ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ సపోర్ట్ కోర్స్ అండి. సో మిగతావన్నీ కూడా 1,05,000 కన్నా తక్కువ అయితే ఉంటాయండి. సో ఇప్పుడైతే ఆ కాలేజెస్ అన్ని కూడా మీకు చూపిస్తానండి. కాలేజెస్ కానీ మనం చూసామనంటే ఇక్కడ నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే ఇచ్చానండి. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇన్స్టిట్యూషన్ యొక్క కోడ్ అండి. సో మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ లో చాలా జాగ్రత్తగా ఈ కోడ్ అయితే ఇవ్వాలండి. సో కోడ్ పొరపాటున తప్పించారనంటే వేరే కాలేజీలో పడిపోతారు. అదే విధంగా సెకండ్ కాలంలో ఏదైతే ఉందో అది కాలేజ్ యొక్క నేమ్ అండి. సో థర్డ్ వచ్చేసరికి ఏ ప్లేస్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందనేది తలమండి. సో నెక్స్ట్ వచ్చేసరికి రీజియన్ అండి, అంటే ఏయూ రీజియన్ కింద వస్తుంది ఆ కాలేజీ, లేకపోతే ఎస్వియు రీజియన్ కింద వస్తుందా, లేకపోతే స్టేట్ వైడ్ కాలేజ్ అనేది ఈ కాలంలో మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ టైప్ అండి. సో కాలేజ్ టైప్ అంటే అది సెల్ఫ్ ఫైనాన్సా, లేకపోతే ప్రైవేట్ కాలేజా, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీనా, లేకపోతే గవర్నమెంట్ కాలేజా, లేకపోతే సెల్ఫ్ సపోర్టా, అటు రకరకాలుగా ఉంటాయండి. వాటి మధ్యన అయితే మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరు అడ్మిషన్ తీసుకోవాలి. అంతేగానండి ఇప్పుడు ఏయూ కాలేజ్ అనేసి ఒక నార్మల్ కోర్స్ ఉంటుంది, అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంటుంది. వాటి రెండింటి మధ్యన డిఫరెన్స్ అయితే తెలుసుకోవాలండి. అదేవిధంగా సెల్ఫ్ సపోర్ట్ అని ఇంకోటి ఉంటుంది. సో లాస్ట్ కాలంలో మాత్రము రెస్పెక్ట్ ఫీ స్ట్రక్చర్ అయితే ఇచ్చానండి. సో ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయండి. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 62,000 అండి. అదేవిధంగా ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అయితే 53,500 అండి. సో అదేవిధంగా ఆదిత్య యూనివర్సిటీ కానీ తీసుకుంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అండి, లాస్ట్ ఇయర్ పెట్టారు కొత్తగా, 60,000 అండి. సో మిగతావన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అనిల్ నీర్కొండ అండి, ఇది వైజాగ్ లో ఉంటుంది, 84,100 అండి. అదేవిధంగా అన్నమాచార్య యూనివర్సిటీ అయితే 60,000, అపోలో యూనివర్సిటీ చిత్తూరు గన అయితే 99,500 అండి. ఈ విధంగా మిగతావన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్కలి అండి. సో ఇది 60,000 రూపీస్ అండి. జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాం అండి, ఇది 77,800 ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సో జి పొల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్నూలు అండి, 84,000 అండి. సివిపి కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ వైజాగ్ అండి, ఇది గాయత్రి విద్యా పరిషత్ వాళ్ళది, 92,400 అండి. సో ఇది వేరు. అదేవిధంగా గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఉందండి, దానికి 1,05,000 అండి. అదేవిధంగా జీవీపీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ అండి వైజాగ్ లో, దానికి కూడా 1,05,000 అండి. నెక్స్ట్ జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, ఇక్కడ కూడా సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ అయితే ఉందండి, దీనికి 75,000 రూపీస్ అండి. నెక్స్ట్ కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడప అండి, 69,600 అండి. నెక్స్ట్ లక్రెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం అండి, 78,600. నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేట 1,03,000 అండి. సో నెక్స్ట్ నసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అండి, 73,800 అండి. నెక్స్ట్ అయితే ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అండి, 77,800 అండి. నెక్స్ట్ పివిపి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ విజయవాడ, ఇది విఆర్ సిద్ధార్థ వాళ్ళదండి, 1,05,000 రూపీస్ అండి. అదేవిధంగా క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒంగోల్ 87,600 అండి. ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1,05,000 అండి. సో నెక్స్ట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ 80,800 అండి. సో నెక్స్ట్ రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి 60,000. నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం 1,05,000 అండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అండి 1,02,000. నెక్స్ట్ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్ అండి తిరుపతి, ఇది 1,60,000 అండి. నేను ఇందాకటి నుంచి చెప్తున్నాను హైయెస్ట్ ఫీజు వచ్చేకి ఈ 1,60,000 రూపీస్ అండి. ఏదైతే సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్ ఉందో ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అండి 74,600 అండి. నెక్స్ట్ శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ భీమవరం 1,05,000 అండి. సో నెక్స్ట్ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తిరుపతి అండి 60,600. నెక్స్ట్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి, ఇది కూడా ఎస్కే యూనివర్సిటీ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు 70,000 అండి. శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం 77,200 అండి. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిత్తూరు అండి 71,200. నెక్స్ట్ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైజాగ్ అండి 68,700 అండి. అదేవిధంగా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ వైజాగ్ 53,000 అండి. విజ్ఞాన్స్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వడ్లమూడి 70,000 అండి. సో నెక్స్ట్ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,03,000 అండి. అదేవిధంగా విఐటి ఏపీ యూనివర్సిటీ అండి 1,03,000. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.